ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ప్రోటోకాల్ లేనాడు అదే పోర్ట్ఫోలియో లేకుండా మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో 6 నెలలు ఉన్నాడండి తెలంగాణ కోసం 2004 UPA 1లో ఆ సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారు అడిగితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఆర్ కృష్ణయ్య గారిని ఈరోజు వక్లాభరణం కృష్ణమోహన్ గారిని వీళ్ళందరినీ కూడా ప్రధానమంత్రి గారు తీసుకుపోయి బీసీల సమస్యలు ఏంది బీసీకి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి అని 2004 డిసెంబర్లోనే కేసీఆర్ గారు తీసుకొని పోయి అడిగిండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రానికి తీర్మానం చేసి పంపినాం. 2021లో ఎప్పుడైతే సెన్సెస్ నిజంగా చేయాల్సి ఉండే 2021లో సెన్సెస్ ఏదైతే సెన్సెస్ లో క్యాస్ట్ సెన్సెస్ కూడా చేయండి అని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. కానీ వీళ్ళది ఏంటంటే వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడే వీళ్ళు సెన్సెస్ చేస్తారు. ఈ సెన్సెస్ ని కూడా ఎప్పుడు దేశంలో ఇన్ని సంవత్సరాలు ఆపివేలే 6 సంవత్సరాలు ఆపుతున్నారు వీళ్ళు సెన్సెస్ ని. ఎందుకు కరోనా నేపంతో వాస్తవమే కావచ్చు అన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు కేటీఆర్ గానీ కేసీఆర్ మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడలేదు సార్? బీసీలకు సంబంధించి మొన్ననే మా అందరితో బీసీ ప్రజాప్రతినిధులతో బీసీ నాయకులతో అందరితో మాట్లాడి కేటీఆర్ గారు స్పష్టంగా మీరు 42% ఇస్తామన్నారు, ఇవ్వండి 42%. కానీ మీరు ఏదైతే తమిళనాడు తరహా గతంలో ఏం చెప్పారు ఈరోజు తమిళనాడు తరహా అని చెప్పేసి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఏమో ఆడ రాష్ట్రపతి గారికి పంపించారు. రాష్ట్రపతి గారికి ఎందుకు పంపించారు? తెలంగాణ నుండి బిల్లు 9th షెడ్యూల్లో పెట్టాలి, 31C కింద పెట్టాలని పంపించారు. అక్కడ ఆడ పెండింగ్ లో ఉంది. ఆ అంశం తేలకముందే నిన్న ఆర్డినెన్స్ తీసుకురానికే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అంటే 2 కాంట్రాడిక్టరీ వాళ్ళే చేస్తారు. కవిత మీ పార్టీలో ఉన్నారా లేదా అంటే అడుగుతున్నా నేను. ఈ రోజు వరకు టెక్నికల్ గా మా పార్టీలోనే ఉన్నారు. టెక్నికల్ గా మా పార్టీలోనే ఉన్నారు. ఇంకో భాష ఉంది ఏమన్నా? ఈ రోజు ఇండివిజువల్ గా వాళ్ళ కార్యక్రమాలు చేస్తే మాకు సంబంధం లేదు.